హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైనికా నివికా వ్లాగ్స్. అందరికీ శ్రావణ సోమవారం శుభాకాంక్షలు. శ్రావణ మాసం ఉపవాసం పూర్తవుతుంది. ఇంకా పూర్తి అయిన తర్వాత ఇంకా మేము ఇలాగా సోమవారం రోజు పిల్లలని ఇలా రెడీ చేసి శివుని భిక్షాటనకి పంపిస్తాము. ఇంకా మంచిగా ఆ రోజైతే కొత్త బట్టలైతే వేస్తాము. ఇంకా ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకైతే ఇలా అయితే చేస్తాము. చిన్నప్పుడు మా నైని చిన్న ఉన్నప్పుడు తనే చేసేది. ఇంకా తను స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది. ఇంకా దాని తర్వాత మా నివిని అయితే ఇలా రెడీ చేసినాం. ఇంకా నివి కొత్త బట్టలు అయితే వేసుకుంది. ఇంకా ఇలాగా వాళ్ళకైతే ఫస్ట్ మనం ఇంట్లో నుండి స్టార్ట్ చేయాలి. ఇలా బియ్యం అయితే వాళ్ళకి వేసేసి తర్వాత ఇంకా అన్ని ఇండ్లు అయితే తిరుగుతారు. ఇంకా మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఇంట్లోకి వెళ్ళి ఇలా బియ్యం అయితే తీసుకొస్తారు. ఆ బియ్యం తీసుకొచ్చిన బియ్యంని ఇంకా మేము కొన్ని బియ్యంని ఇక్కడ దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే పంపిస్తాము. ఇంకా బియ్యము, కుంకుమ, పసుపు, అగరబత్తి, కొబ్బరికాయ, ఇంకా బెల్లము, శనగపప్పు పంపించి అక్కడ పంతులు గారు పూజ చేసిన తర్వాత కొన్ని బియ్యం అయితే ఇస్తారు. ఇంకా అక్కడ ఉన్న నీళ్ళు అయితే తీసుకొచ్చి ఇలా వంటలోకి అయితే ఉపయోగించుకుంటాము. ఇంకా కొన్ని బియ్యం తీసుకొచ్చినాయి అవి మన బియ్యంలో కలిపి ఇంకా అన్నం అయితే వండుకుంటాము. ఇది ఆచారము. ఇది ఎప్పటి నుండో ఇలా జరుగుతుంది. ఇంకా మేము కూడా మా పెళ్ళైన నుండి ఇలా కంటిన్యూ అయితే చేస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది ఈ రోజు. ఇంకా పిల్లలైతే మంచిగా అన్ని ఇండ్లు అయితే ఇలా తిరుగుతారు. ఇంకా వంటలన్నీ అయిపోయిన తర్వాత ఇలా శివుని పీట పెట్టుకొని శివుడి విగ్రహానికి పువ్వులైతే పెట్టేసి ఇలా ముందు దీపం అయితే వెలిగించేసి ఇంకా బెల్లము, శనగపప్పు అయితే పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా నైవేద్యం మనం వండింది అన్ని ఇక్కడ పెట్టేసి ఇంకా అందరం అయితే మన ఉపవాసం అయితే తినేస్తాము. ఇలాగా మేము ప్రతి ఇయర్ అయితే చేసుకుంటాము. పాపం మా నివి కొంచెం ఫీవరిష్గా ఉంది కాబట్టి కొంచెం డల్గా ఉండే, కానీ ఇంకా మంచిగా అయితే పూజ అయితే బాగా జరిగింది. ఇంకా అత్తమ్మ, మామయ్య మేము అందరం కలిసి అయితే మా లంచ్ అయితే చేసేసినాము. ఇంకా లంచ్లోకి నేను అన్నము, బెల్లపన్నము, వంకాయ, ఆలుగడ్డ, టమాటా, పప్పు అండ్ చారు అయితే చేశాను. ఇంకా ప్రతి ఇయర్ మేము ఇవే చేసుకుంటామండి. ఇలాగైతే చేసుకొని ఇంకా అందరం కలిసి తింటాము. ఇంకా అందరూ అయితే లేరు, ఎప్పుడైనా కానీ ఇంకా మేము అందరం కలిసి తింటాం, కానీ ఈసారి ఎవరు లేకుండే. ఇలాగా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ us. Thank you.